హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. క్వశ్చన్స్లోకి వెళ్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ స్టేట్మెంట్స్. ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. ఆర్డినెన్స్ హ్యాస్ సేమ్ ఫోర్స్ యాజ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆర్డినెన్స్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. ఇది కరెక్టే. పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే పవర్ ఉంటుంది. ఆర్డినెన్స్ హ్యాస్ సేమ్ ఫోర్స్ యాజ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్కి ఏవైతే పవర్స్ ఉన్నాయో సేమ్ ఆర్డినెన్స్ కూడా సేమ్ అవే పవర్స్ ఉంటాయి. ఇది కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఆర్డినెన్స్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఇది రాంగ్. త్రూ ఆర్డినెన్స్ ద్వారా మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేయలేము. ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ 1 and 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్? కింద ఇచ్చిన 3 స్టేట్మెంట్లో ఏది ఫండమెంటల్ రైట్ కాదని అడుగుతున్నారు. రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ప్రాపర్టీ అనేది లీగల్ రైట్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రైట్లోనే ఉండే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని లీగల్ రైట్గా మార్చారు. లీగల్ రైట్ ఏ ఆర్టికల్లో ఉంది? ఇప్పుడు 300 క్లాజ్ ఏలో రైట్ టు ప్రాపర్టీ ఉంది. దిస్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్ అని అడుగుతున్నారు కాబట్టి ఇది కాదు. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఇది ఏ ఆర్టికల్ ఉంటుందంటే 21A ఉంటుంది. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ రైట్. ఇది ఫండమెంటల్ రైట్ కాదు. విచ్ ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్ అడుగుతున్నారు కాబట్టి 1 and 3 ఓన్లీ. రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ బై 44th అమెండ్మెంట్ యాక్ట్. నౌ ఆర్టికల్ 300A లీగల్ రైట్గా కన్వర్ట్ అయింది. రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A. దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ స్టాట్యుటరీ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2005లో. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ రాజ్యసభ. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ. ఇట్ కెన్ ఇనిషియేట్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇట్ హ్యాస్ ఈక్వల్ పవర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇట్ కెన్ ఇంట్రడ్యూస్ మనీ బిల్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ. రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ. బట్ లోక్సభ ఈజ్ ఎ టెంపరీ బాడీ. లోక్సభ ఎవ్రీ 5 yearsకి డిజాల్వ్ అవుతుంది, కానీ రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు. కానీ రాజ్యసభ మెంబర్స్ ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. ఇట్ కెన్ బి ఇనిషియేట్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ఫస్ట్ రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఇట్ హ్యాస్ ఈక్వల్ పవర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లులో రాజ్యసభకి లోక్సభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఇది కూడా కరెక్టే. ఇట్ కెన్ ఇంట్రడ్యూస్ మనీ బిల్. రాజ్యసభలో మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇది రాంగ్. మనీ బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? ఓన్లీ ఇన్ లోక్సభ. ఓన్లీ ఇన్ లోక్సభ, నాట్ ఇన్ రాజ్యసభ. ఓన్లీ 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కేస్ ఎస్టాబ్లిష్ జ్యుడిషియల్ రివ్యూ యాజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్? ఏ కేసు? మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ ఇయర్లో అంటే 1980. బేసిక్ స్ట్రక్చర్ గురించి ఫస్ట్ ఏ కేసులో చెప్పారంటే కేశవానంద భారతి కేసులో. ఇది ఎప్పుడు? 1973.
గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఎప్పుడు? 1967. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు ఎప్పుడైంది అంటే 1978. పాలిటీలో కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, కాగ్ ఈజ్ మెన్షన్ ఇన్ విచ్ ఆర్టికల్? కాగ్ గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 148. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్. ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పే ఆర్టికల్ ఏంటో కూడా పోస్ట్ చేయండి. అండ్ యూపీఎస్సి ఈ ఆర్టికల్స్ తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. పంచాయత్ రాజ్ ఈజ్ విచ్ షెడ్యూల్? పంచాయత్ రాజ్ గురించి ఏ షెడ్యూల్లో చెప్తారంటే 11th షెడ్యూల్. పంచాయత్ రాజ్ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా యాడ్ చేశారు. అండ్ 12th షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. 12th మున్సిపాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్, సింపుల్ మెజారిటీ, ప్రెసిడెంట్ ఆర్డర్ ఓన్లీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా రిమూవ్ చేశారంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్, చీఫ్ జస్టిస్. 18th క్వశ్చన్, జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ అండర్ ఆర్టికల్ 279A. 280 దేని గురించి చెప్తుంది? ఫైనాన్స్ కమిషన్. 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆర్టికల్ 246 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ టు మేక్ ఎనీ లాస్. నెక్స్ట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డీల్స్ విత్ 9th షెడ్యూల్. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.